చెప్పరా ఈరోజు నల్లగొండ పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో భాగంగా ప్రచారాన్ని సూర్యాపేట జిల్లా కోదాడులో, నల్లగొండ జిల్లా ఆలగడపలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మోడీ గారికి ఓటేయడానికి వందలాదిగా వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. మీటింగ్ అంటే ఉరికొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మోడీ గారికి ఓటేద్దామా, 400 సీట్లు రావాలి, ఈ దేశాన్ని కాపాడాలంటే 400 సీట్లలో నల్లగొండ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ చేసిన అబద్ధాలని, కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలని వాళ్ళు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళు ఏం పని చేయలేదు, వాళ్ళు చెయ్యరు కూడా అని చెప్తా ఉన్నారు. దానికి కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓటేసిన దండగా, ఎందుకంటే రాష్ట్రంలో లేదు, దేశంలో చేసేది ఏం లేదు. రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. అందుకని మనం భారతీయ జనతా పార్టీకి వేస్తేనే మనకు రావాల్సిన పథకాలు, మనకు కావాల్సిన పథకాలని చేసుకోగలుగుతామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు చాలా వేల కొద్దీ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు సభలకు వచ్చి, దాంతోపాటు ప్రచారానికి వచ్చి రేపు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు ఓటేసి ఖచ్చితంగా నల్గొండలో కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. భారత్ మాతాకి జై.